హలో వ్యూయర్స్, నేను మీ విద్యాసాగర్ వర్మ. వెల్కమ్ టు శ్రీవిన్ టీవీ. శ్రీవిన్ టీవీలో ఎంతోమంది ప్రముఖులను ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చేశాం. సో అందులో భాగంగా ఈరోజు ఒక ఆర్టిస్ట్, ఒక కమెడియన్గా ఎంతోమంది ప్రేక్షకుల్ని అలరించిన నెల్లూరు సీను గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో తన ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నెల్లూరు సీను జూలకటక, కామెడీ క్లబ్, జబర్దస్త్ ఇలాంటి షోస్లో చాలా బాగా ప్రేక్షకుల్ని అలరించారు. సో నమస్కారం సీను గారు. నమస్కారం సార్. సో సీన్ గారు మంచి డ్రెస్ వేసారు, ఏంటి విశేషం? మంచి పూల చొక్కా వేసారు. పూల చొక్కా అంటే ఎప్పుడు ఇలాగే ఉంటాను నేను. నా ఏజ్ ఇప్పుడు 49. చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా కుర్రతనం లాగా ఉండాలన్నది కోరిక. ఈ వయసులో కూడా మనం యాంకరింగ్ చేస్తూ మరి జనాల్ని కూడా మనం నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామంటే కేవలం మన డ్రెస్ సెన్స్, మన ఒంట్లో ఉన్నటువంటి ఈ టాలెంట్, దాని ద్వారానే లాక్కొస్తాను ఇప్పుడు దాకా కూడా. అంటే మీ డ్రెస్సింగ్ అంతా మాట్లాడుతుంది అంటారా? ప్రస్తుతం డ్రెస్ మాట్లాడుతుంది. ముందు స్టేజీ పోయిన తర్వాత, స్టేజీ పైకి ఎక్కిన తర్వాత మనం మాట్లాడతాం. బాగుందండి. ఎందుకంటే ఒక కళాకారుడిని చూడంగానే ఒక అట్రాక్టివ్గా అయ్యాడంటే ఖచ్చితంగా ఇతనిలో ఏదో ఉంది అని అనుకుంటారు. మనం వెళ్ళడమే స్టేజ్ మీదకి ఏదో రకంగా పోయామనుకోండి, ఈడేట్టున్నాడు, వాడేం చేస్తాడు అన్నట్టు అనుకుంటారు. అసలు మీ ఆర్టిస్ట్గా జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? జర్నీ అంటే కనీసం ఒక 25 ఏళ్ళ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అది ఎలా అంటే, నాన్నగారు వచ్చేసి ఫస్ట్ పౌరాణిక ఆర్టిస్ట్ అనమాట. ఆయన పౌరాణిక పాత్రలు మాత్రం చేయడమే కాకుండా డైరెక్షన్ చేసేవాడు. తర్వాత వచ్చేసి జానపద నాటికలు కానీ ఇవన్నీ చేస్తుండేవాడు. అవి వెళ్ళి నేను చూస్తుండేవాడిని. మా నాన్నగారు వాళ్ళతో రిహార్సల్ చేపిస్తూ ఉండేటప్పుడు నేను కూడా వెళ్ళి కూర్చొని ఆ పక్కన కూర్చొని చూస్తూ ఉండేవాడిని. అలా అబ్బిందో ఏమో తెలియదు నాకు. తర్వాత నాన్నగారు వచ్చేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి పర్ఫార్మెన్స్లు చేసేవాడు విలేజెస్లో. అంటే పార్టీ ఏదన్నా సరే పార్టీతో సంబంధం లేకుండా డిపిఆర్ఓ అనే ఆఫీస్ మనకు ఒకటి ఉంది, సమాచార పౌర సంబంధ శాఖ అని. మన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు, అంటే ఆ టైంలో ఏ కలెక్టర్ గారు ఉంటే ఆ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మనకి కళాకారులకి ప్రోగ్రామ్స్ ఇస్తారు. ఎలాంటి ప్రోగ్రామ్స్? ఈ విలేజెస్లోకి వెళ్ళేసి గవర్నమెంట్ ఎటువంటి పథకాలు అయితే చేపడుతుందో వాటి గురించి అవేర్నెస్, ప్రజల్లో చైతన్యం తెప్పిస్తూ ఇదిగో ఈ గవర్నమెంట్ ఈ పథకాలు చేస్తుంది అనేసి చెప్పి వాళ్ళల్లో ఎవరికైనా కూడా అర్హులైన వాళ్ళకు ఉంటే కూడా ఈ పథకాలు చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టు డిజైన్ చేసింది అనమాట ప్రోగ్రామ్స్. అది వాటిల్లో బుర్రకథలు ఉంటాయి, హరికథలు ఉంటాయి, వీధి నాటికలు ఉంటాయి, తోలు బొమ్మలాటలు ఉంటాయి, వీధి భాగవతాలు ఉంటాయి, మిమిక్రీ ఉంటుంది, మ్యాజిక్ ఉంటుంది. ఈ విధంగా ఏ విధమైన కళారూపం అయినా ఆ కళారూపంతో వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కళారూపం నైపుణ్యంతో ప్రజలకు తెలియజేసి అప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా ఈ కళాకారుల రూపాలతో తెలియజేసే ప్రక్రియ ఆనాటి నుంచే ఉంది. సో అంటే వీధి నాటకాలతో మీ జర్నీ స్టార్ట్ అయింది. అంటే మేము ఎక్కువ కామెడీ చేస్తాం కాబట్టి ఈ కామెడీ చేస్తూ హాస్యభరితమైన సన్నివేశాలు జనాల్లో చూపిస్తూ సడన్ గా మనం ఎక్కువసేపు మనం గవర్నమెంట్ పథకం చెప్పామంటే జనాలు వెళ్ళిపోతారు విసుగొచ్చి. అలా కాకుండా ఒక చిన్న నాటికలాగా రూపొందించుకొని ఆ నాటికలో మనం చెప్పాలనుకున్న పాయింట్ ని కరెక్ట్ గా వాళ్ళ మైండ్ లో పడేటట్టు లాస్ట్ లో ఒక 2 minutes 3 minutes ప్రభుత్వం ఏ విధంగా చేపడుతుందో దాన్ని చెప్పేవాళ్ళు. అలా స్టార్ట్ అయింది నా జర్నీ. హాస్యం జోడించి చెప్పేవాళ్ళు. దానికి ముందుగానే ఈ పౌరాణిక నాటకాల్లో నాన్నగారు నా చేత వేషాలు కూడా ఇచ్చేవాడు. బొబ్బుల యుద్ధం అని అప్పుడు నాటకం వేస్తే దాంట్లో చిన్న వెంగళ రాయుడు అంటే యువరాజు క్యారెక్టర్. తర్వాత బాలనాగమ్మ నాటకం వేస్తే దాంట్లో బాలవర్ది, అట్లాంటి క్యారెక్టర్లు వేయించేవాడు. మన సత్యహరిశ్చంద్ర గారిని వేపిస్తే లోహితాస్యుడు, ఈ రాజకుమారుల వేషాలని నా చేత వేయించేవాడు. అప్పట్లోనే అయితే అప్పుడు దాంట్లోనే చిన్న పద్యం కూడా రాసేవాడు నాకు. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది ఆ పద్యము. నాకు 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసు అప్పుడు, అంటే ఇంత ఉంటాను అప్పుడు అంతే. నాటకం వేస్తున్నప్పుడు ఆర్టిస్టు ఎగ్గొట్టాడంట వాళ్ళ అబ్బాయి రాకుండా. అంటే 2 రోజులు రిహార్సల్కి రమ్మన్నారు, వాడిని రాలేదు. ఆ రోజు మా నాయన దానికి ఒక పద్యం రాసి, మామూలుగా ఏముండవు డైలాగ్స్ ఏముండవు ఆ నాటకంలో, కానీ మా నాన్నగారు నా కొడుకంటే కొద్దిగా ప్రత్యేకంగా ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఒక డైలాగ్ కూడా ఒక చిన్న పద్యం రాశాడు. అది ఈ రోజుకి గుర్తుంది నాకు. అది అంటే యుద్ధానికి వెళ్తుంటాడు అనమాట. బొబ్బుల యుద్ధంలో రాజు వెళ్తుంటే వాళ్ళ నాన్నని నేను కూడా నాన్నతో వెళ్తాను యుద్ధానికి అని చెప్పి ఆ పద్యం రాసి పెట్టాడు దాంట్లో. అది మామూలుగా సబ్జెక్ట్ అయితే లేదు. అదేం పద్యం అంటే మా అమ్మతో చెప్తాను అనమాట. అమ్మా
నేను అన్నతో అనికిబోయి యుద్ధమునరించవారల నుక్కడంతు కతినొకదానినిచ్చినన్ కరుణతోడ దీవించి పంపు కన్న తల్లి. అప్పట్లో నాకు ఇప్పటికీ గుర్తుంది. నా 7 సంవత్సరాల వయసులో నేను పాడిన పద్యం ఇది. అంటే మీకు చాలా మంచి మెమరీ పవర్ ఉందన్నమాట. ఉంది, భగవంతుడి దయ వల్ల. అదైతే ఏం తగ్గలేదు. మెమరీ పవర్ అయితే బాగానే ఉంది. అది ఉంది కాబట్టే కదా మేము స్టేజ్ పైన చేసే స్కిట్లు అలవోకగా చేసేస్తాం. నేను మీరు స్పాంటేనియస్ గా స్కిట్ ఏమి ముందు నుంచి ఏం ప్రిపేర్ అవ్వకుండానే ఈ షోస్ అన్ని చేసేవాళ్ళు అని చెప్పి మేము విన్నాం, ఇది నిజమేనా? అది అంతా అబద్ధము. ముందు నుంచి ప్రిపేర్ కాకుండా అంటూ ఏం ఉండదండి. కాకపోతే మాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నా టీంలో సుబ్బు నాకు ఫస్ట్ ప్రాణం. వాడు లేనిది నేను లేను, నేను లేని వాడు ఉంటాడేమో నాకు తెలియదు. నేనైతే చెప్తాను, వాడు లేని అయితే నేను లేను ఈ ఫీల్డ్లో. ఎందుకంటే రాసేదంతా మా వాడే సుబ్బు. వాడు రాసేటంటే అట్ట ఉండదు. అదంతే. నీకు డబుల్ మీనింగ్ కావాలంటే డబుల్ మీనింగ్ రాస్తాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ కావాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ రాస్తాడు, ట్రిపుల్ మీనింగ్ కూడా వాడికి అసలు వెన్నతో పెట్టిన విద్య అంటే అట్లాగా రాస్తాడు. వాడికి మంచి తెలివితేటలు ఉంది రాతలో మాత్రం. కాకపోతే మేము కొన్ని చూస్తాం, ఏడతాం. వాడంతా రాసిన తర్వాత తీసేస్తాం అనమాట. ఇది మరీ వల్గర్గా ఉందిరా, ఆడికి పోయి తీసేదానికంటే మనమే తీసేస్తాం అని చెప్పి తీసేస్తాం. ఇంకోటి ఏంటంటే మా ముగ్గురు టీం మొత్తం, నేను, నీరజ, సుబ్బు, ఎడిటింగ్ అంతా మా దగ్గర అయిపోద్ది. స్కిట్ రాస్తాడు మా వాడు. స్కిట్ మొత్తం రాసిన తర్వాత చెప్తాడు, ఇదిగో సీనయ్య ఇది, ఇదిగో నీరజ ఇది అని అంటాడు. మేము ముగ్గురం కూర్చుంటాం కదా, చదువుతా ఉంటాం డైలాగులు. చదివిన తర్వాత ఇది ఎక్కువ అయిపోయింది అని బాపల కూడా తిరుగుతుంది, ఇది తీసిరా అని అంటుంది. ఒక్కసారి ఉండిచ్చిలే మరి అసలు లేకపోతే బాగుండదు, కొద్దిగా మసాలా ఉండాలని అట్లా ముగ్గురం కాంప్రమైజ్ అయ్యి చేసే స్కిట్లే ఎక్కువగా మాకు పండుతాయి. మాకు వేరే రైటర్లు ఉండరు. మేము ఒక కంటెంట్ అనుకున్నామంటే ఆ కంటెంట్ లో గురించి కూర్చున్నామంటే అలా ఒకగా వచ్చేస్తుంటాయి. ఒక కాఫీ తాగే ఉంటాడు, కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం కదా, మాట్లాడిన పాయింట్ ఉంటుంది. ఒక పాయింట్ తీసుకునేసి ఆ పాయింట్ రాసుకుంటాం అంతే. ఆ పాయింట్ మెయిన్ పాయింట్ గా తీసుకుంటాం. ఒక 10 పాయింట్లు వచ్చాయి అనుకోండి, ఏం చేస్తాము, తలా 4 పంచులు పెట్టుకుంటాం. మేము ఇక కష్టపడం. మరి ఎన్ని డైలాగులు గుర్తు పెట్టుకోవాలన్నట్టుగా ఉండదు మాది. అసలు స్కిట్ చూస్తే మీరు న్యాచురల్గా ఉండదు అంతే. ఇదేదో మాట్లాడుకుని చేస్తున్నట్టు కానీ డైలాగులు చెప్పి బట్టి అన్నట్టుగా ఉండదు అసలు. ఎక్కడైనా చూడండి మా స్కిట్లు. అందుకనే నేను అడిగాను, స్పాంటేనియస్ గా మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి స్టేజ్ ఎక్కేస్తారు అని, ఇంకొకటిగా ప్రిపేర్ అయ్యి ఉండరు అని. ఇంకొకటి కూడా ఏంటంటే మాకు ముందు కంటెంట్ చెప్తారు కదా, ఆ కంటెంట్ తగినట్టు మేము ఆర్టిస్టులు కూడా ఎంచుకుంటాం. ఒక్కొక్క దానికి ఏంటంటే మన ముగ్గురమే సరిపోతాం రా అనుకున్నప్పుడు మేము ముగ్గురమే చేస్తాం. ఆ బరువంతా మా ముగ్గురి మీదే పెట్టుకుంటాం. ఒకవేళ మా టీంలో ఒకవేళ ఇంకొక 2-3 ఆర్టిస్టులు ఎవరన్నా వస్తారు కొంతమంది. మా సుబ్బు గారు చెప్తుంటాడు, సీనయ్య ఇతనికి బాగా ఇంట్రెస్ట్ ఉందంటే సరే పెడదాం రా అంటాం. మిగతా వేరే టీంలలో కొంతమంది లైక్ చేయరు, దగ్గరికి రానిరు. మా టీంలో అంత కాదు, ఎవరన్నా వస్తే మాత్రం వాడిని పెట్టుకుంటాం. ఊరిని కూడా పంపించాం మేము, వాళ్ళకి తునవపణం ఇస్తాం. వాళ్ళు వచ్చిన రూపాయలు మామూలుగా మేము ముగ్గురం పంచుకుంటాము. ఆ వచ్చిన దాంట్లో కూడా కొంత వాళ్ళకి ఏదో ₹1 ఇచ్చేసి మిగిలింది మేము పంచుకుంటాం. అది మొదటి నుంచి మాకు వస్తున్న ఆనవాయితీ. మీ రెమ్యూనరేషన్ ఎంత అండి? ఏం సాగు నువ్వా, రెమ్యూనరేషన్ అన్ని అటు చెప్తారు వాళ్ళు కూడా. నువ్వు అంటే మేము అడగలేదు, మా ఆడియన్స్ యాక్చువల్గా మమ్మల్ని అడిగారు. సో అందుకని మా ఆడియన్స్ చాలా మంచి వాళ్ళు, అట్లాంటి విషయాలు అడగరు మమ్మల్ని, తెలుసా నీకు? మీరు మా కామెడీని ఎక్కువ కావాలని అడుగుతారు కానీ మీ రెమ్యూనరేషన్ ఎంత వాళ్ళు ఎందుకు అడుగుతారు? బాగా మమ్మల్ని బాగా నవ్వించండి అని అడుగుతారు మా ఆడియన్స్. మీరు అబద్ధం చెప్తున్నారు సార్. మా ఆడియన్స్ గురించి మాకు బాగా తెలుసు. అసలు ఈ బుల్లితెరలో మీ తెరంగేయడం ఎప్పుడైంది? వాస్తవానికి ఏంటంటే చెప్పా కదా ఇందాక, నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ వెళ్ళా మా నాన్నగారితో. ఆ వెళ్తున్న తరుణంలో సుబ్బు నాకు పరిచయం. ఎక్కడ మా నెల్లూరు విజయమాల గేట్ ఉంది కదా, విజయమాల గేట్ దగ్గర వాడు సైకిల్ వేసుకొని వస్తున్నాడు, నేను కూడా స్కూటర్ వేసుకొని పోతా ఉన్నా. అక్కడ పరిచయం అయ్యాడు. ఎట్లా పరిచయం అయ్యాడంటే, సుబ్బు నేను కలిసి ఒక నాటిక వేసాం టౌన్ హాల్లో. చంద్రశేఖర్ మండే అనే అతను మంచి డైరెక్టరు. అసలు కామెడీని పండించడం అంటే అసలు సుబ్బు ఆయన దగ్గర నేర్చుకున్నాడు అనుకోవచ్చు మనం. ఒక మాటలో చెప్పాలంటే రాయడము సుబ్బు ఆయన దగ్గర నేర్చుకున్నాడు అని కూడా చెప్పచ్చు. అంత బాగా రాస్తాడు. ఆ మాటలు కూడా ఎట్లుంటాయంటే అంత న్యాచురల్గా ఉంటాయి, వినసొంపుగా ఉంటాయి. ఒరే ఎవరన్నా ఒక మాట చెప్తే కోపం వస్తుంది మనకి, మనం ఏమంటాం, రే నోరు మూసుకురా అంటాం కదా. అట్లా
ఆ పెరట్లో మొద్దుకొస్తుంది కానీ అది తీసుకుని ట్రాపర్ నా కొడుకు నరికి మనం జైలుకి పోతామా అట్టుంటాయి డైలాగులు. అంటే ఏమి అసలు కొట్టకుండా అట్లా న్యాచురల్గా ఉంటాయి డైలాగులు. అసలు మేమేంటంటే ఆయన చెప్పిన మాటలు అట్టే మైండ్లో పెట్టేసుకునేసి స్టేజ్ మీదకి ఈజీగా వెళ్ళిపోయి చేసి వచ్చేసాం. ఫస్ట్ నాటిక అది నేను సుబ్బు కలిసి చేసింది. చెస్ ఉండస్ అది మన భాషలో. ఏమన్నా మధ్యలో మాట్లాడుతులా చెస్ ఉండస్ ఉండరా అంటలా మనమా. దాన్ని ఒక మారిపేరుగా నాటికి పేరే అనమాట, చెస్ ఉండస్ అని పెట్టాడు. అదొక విచిత్రంగా పేరునేటప్పటికి టౌన్ హాల్లో ఆ రోజు అసలు ఆయన ఏమనుకున్నాడంటే ఏదో ఒక 200 మంది 300 మంది వస్తారు అనుకున్నాడు. అసలు టౌన్ హాల్ మొత్తం నిండిపోయి కుర్చీలు ఖాళీ లేక అట్ట నాటికైతే అయిపోయిన దాకా కడుపుబ్బా నవ్వుకున్నారు. ప్రతి సన్నివేశం కూడా ఫుల్ కామెడీ. అసలు అప్పుడే నేను కామెడీకి అట్రాక్ట్ అయిపోయా. ఫస్ట్ నేను అక్కడ చేసింది, అక్కడ సుబ్బు నాకు పరిచయం. తర్వాత అది అయిపోయిన తర్వాత విజయమాల గారి దగ్గర కలిసాడు నన్ను. అప్పుడు కొద్దిగా సుబ్బు కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. నేను కొద్దిగా క్యాటరింగ్ వర్క్స్ అన్నీ చేపిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నెల్లూరులో. ఇదంతా 25 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడు పరిచయం అయినప్పుడు ఏం రాకుండా చాలా రోజులు ఎందుకు కలిసి మనం అంటే అప్పుడు పలకరించుకొని సరే పక్క బండి పెట్టుకొని అప్పుడు మాట్లాడుకున్నాం. అట్లా స్టార్ట్ అయింది. ఇది ఇలా జరుగుతుంది ప్రస్తుతానికంటే సరే వాడికి కూడా నా ఫీల్డ్లోనే ఒక వర్క్ చూపించాను చేసుకుంటా. వాడి మంచి తెలివితేటలతో ఈరోజు ఒక 10 మందిని ఆకట్టుకున్నాడు. 10 మందిని ఆకట్టుకోవడమే కాకుండా క్యాటరింగ్ నేర్చుకున్నాడు ఎట్లా చేయాలనేది. 10 మందికి వాడు పనిస్తున్నాడు. నాకు సంతోషం కదా. మనతో సావాసం చేసినోడు బాగున్నాడు అని అంటే అంతకంటే ఏం కావాలా. అంటే బుల్లితెరలో మీ ఫస్ట్ షో కామెడీ క్లబ్ కదండి. అది ఎలా ఎంటర్ అయ్యాం కూడా చెప్తాం. బలి విచిత్రంగా ఎంటర్ అయ్యాం. అది చెప్తే జీవితంలో మర్చిపోలేని సన్నివేశం ఒకటి. ఒకసారి చెప్పండి మరి, అది మా ఆడియన్స్ కంపల్సరీ వినాల్సిందే. అది ఎలా అంటే చెప్పా కదా, ఇద్దరం ఒక పొజిషన్కి వచ్చాము. ఇద్దరం క్యాటరింగ్ చేస్తా ఉన్నాం. వాడు బ్రాహ్మణుల భోజనం బాగా మంచి రుచిగా చేస్తాడు వాడు. మేము మామూలుగా మిగతా అన్ని క్యాస్ట్లకి సంబంధించి మేము చేస్తాం. అట్లా చేస్తున్న తరుణంలో ఒకరోజు వాడు కూడా వంట చేస్తున్నాడు. నేను ఇక్కడ క్యాటరింగ్ దగ్గర మెయింటైన్ చేస్తా ఉన్నా మండపంలో, కళ్యాణ మండపం. ఫోన్ వచ్చింది మాకు 3:30కి వచ్చింది ఫోను. కామెడీ షో కోసం జీ తెలుగు టీవీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారంట, అర్జెంటుగా పో. విన్నారా? 3:30కి సాయంత్రం. ఆల్రెడీ ఇంకో 15 నిమిషాల్లో ప్యాకప్ అయిపోతుంది. శుద్ధంగా అన్ని బ్యాగులు ఈదులు సర్దుకునేసి బయలుదేరుతారనమాట. ఇంకా అట్లాంటి టైంలో నాకు ఫోన్ చేసి 3:30కి సాయంత్రం అంటే 3:45కి ప్యాకప్ అయిపోద్ది, 3:30కి ఫోన్ చేశారు నాకు. అంటే ఏమనుకున్నారు తెలుసా వాళ్ళు, వీడికి చెప్పకపోతే మళ్ళీ మేము చెప్పలేదని మమ్మల్ని విమర్శిస్తారని అనుకొని ఆ టైంలో చెప్పారు మాకు ఫోన్ చేసి. లాస్ట్ మినిట్లో చెప్పారు. కానీ ఆ దేవుడు అతని చేత చెప్పించాడు. లాస్ట్ మినిట్ అయినా కూడా మాకు ఆ దేవుడు హెల్ప్ చేశాడు. గాడ్ అంటే మనం అంటాం కదా, గాడ్ ఈజ్ గ్రేట్ అంటాం కదా, ఇదే మా లైఫ్లో జరిగింది ఇది. సరే 3:30కి ఫోన్ చేస్తే వెంటనే నేను వీడికి ఫోన్ చేశాను, మా సుబ్బు గడికి చేస్తే వీడు వంట చేస్తున్నాడు అక్కడ. సీనయ్య నేను వంట చేస్తున్నాను రా అన్నాడు. 3:30కి ఫోన్ చేస్తే నేను సుబ్బుకు ఫోన్ చేస్తే వీడు వంట చేస్తా ఉన్నాడు. అవును వంట చేస్తుంటే రే సుబ్బు ఇటు జరిగిందిరా, ఎవరో జీ తెలుగు టీవీ వాళ్ళు వచ్చారంట హైదరాబాద్ నుంచి, నువ్వు వెంటనే వచ్చేసేయాలా, నువ్వు ఇద్దరం పోయి చేసొద్దాము, ఆడిషన్ ఇచ్చొద్దాము అన్న. అప్పట్లో మాకు ఆడిషన్ అంటే ఏం తెలియదు. వాళ్ళు చెప్పారు మాకు ఫోన్ చేసి ఆడిషన్ జరుగుతుందని. నేను కూడా వాడికి అదే చెప్పి ఆడిషన్ జరుగుతుందిరా అని. అంటే ఏం సరే అన్నాడు. నాకు వాడికి బాదం పారా ఏదో కనుక్కుందామా అని అన్న. సరే వాడు ఒక అరగంటలో వచ్చేస్తాను సరే అంటే నేను సరే అన్నాడు. అప్పుడు హోటల్ కాడికి వచ్చేసాం. అది హోటల్లో ఇక్కడ ఎక్కడో అభిరామం ఏదో గుర్తులేదు సరిగా నాకు. దాంట్లో వాళ్ళు చేస్తా ఉన్నారు ఇంటర్వ్యూ. మేము వాడికి పోయాం, అయిపోయింది. ఇంకేముందా, అన్నీ మూటలు కట్టుకునేసి పెట్టేసుకున్నారు, దాంట్లో జీబులో పెట్టేసుకున్నారు. టాటా మ్యాజిక్ అన్నీ సర్దుకునేసారు, తాళ్ళు కట్టేసారు, అంతా అయిపోయింది. ఇంకా మేము పోయి ఆడేం చేస్తాం కాడ. సరే పోయి అడిగాం, సార్ జీ తెలుగు టీవీ నుంచి వచ్చారంట హైదరాబాద్ నుంచి, మేము నెల్లూరు వెళ్ళాం సార్ అని అంటే, సార్ ఏమ్మా ఏమనుకోబాక అంతా అయిపోయిందమ్మా, ప్యాకప్ చేసేసాము, ఇదిగో కెమెరాలు కూడా అన్నీ కట్టేసాము నాయన, ఇంకేం లేదు అన్నాడు. మా నిజంగా చాలా బాధపడ్డాం. ఎందుకంటే మాకు కళ్ళ అంటే అంత ఇంట్రెస్ట్. ఒరే టీవీలో కనపడతాం కదా మనము, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మనం స్టేజీల మీద చేసాము, మనకు ఒక అవకాశం వచ్చి కూడా వదులుకున్నామే మనము అనేసి బాధపడ్డాం. బాధపడిన తర్వాత ఒక అతను మాత్రం
వీళ్ళని ఎక్కడో చూశాను సార్ అన్నట్టుగా అన్నాడు వాళ్ళతోటి. వా. అది అన్నారు లేదా అది మాకు వినపడింది. సరే అయినా పక్కకు వచ్చేస్తున్నాం. ఆఖరి సార్ అడదామని చెప్పేసి మేము ఒక మాట నేను అడిగాను, సుబ్బు అడిగాడు గుర్తులేదు. సార్ మేము చేస్తాము, మాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి చాలు, మాకు కెమెరాలు వద్దు, లైటింగ్లు వద్దు, ఏ వద్దు, మీరు ఒక ఫోన్తో తీసుకోండి, మీ దగ్గర జేబులో ఉండే ఫోన్తో చాలు, మీకు నచ్చితే మాకు అవకాశం ఇవ్వండి అన్నాం. ఇదే మాట అన్నాం సార్. ఆ మాటకి సరే సరే చేయండి అని అన్నారు. ఎక్కడ చేసింది తెలుసా, వాళ్ళు లోపల మంచాలు వేసుకొని పండుకున్నారు కదా, ఇటు పండుకుంటారు కదా లాడ్జీలలో, మంచం ఆ నుంచి రాకుంది, వాళ్ళు ఆ తలకాట పెట్టి ఇటు పండుకున్నారు, మేము ఇటు కాళ్ళకాడ మేమిద్దరం అటు నిల్చున్నాం. సరే టీ వచ్చింది, టీ తాగుతా ఉన్నారు అందరూ. ఒక ఆయన స్టైల్గా సెల్ ఫోన్ పెట్టుకొని తీస్తున్నాడు. స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఒక 15-20 సెకండ్లు అయింది అంతే, 1 మినిట్ కూడా కాల. ఒక 20 సెకండ్స్ లోపలే ఆ కెమెరా తీసి ఆయన టీ పైన పోసుకున్నాడు. నవ్వాడు, పగలబడి నవ్వాడు. నవ్వేసి అక్కడికక్కడ ఆపేశాడు, సెల్ ఫోన్ ఆపేసి టాండ్రా కెమెరాలు అని చెప్పేసి అన్ని టాటా మ్యాజిక్ పిన్ పెట్టిన కెమెరాలు అన్ని తీసి ఊడదీసి తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఆడిషన్ స్టార్ట్ అయింది. మాకు ఎంత సంతోషం తెలుసు అప్పుడు. రే వీళ్ళని నవ్వించారు అన్న తర్వాత వీడియో తీసుకొని వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్, పోత కొన్ని వర్డ్స్ మర్చిపో మనం, ఏదంటే ముఖ్యమైన జీవితాంతం గుర్తుండిపోతాయి. అట్లాంట్లో ఇది మేము ఇక్కడ పులిహోర తిందామని వచ్చాము సార్, మాకు మటన్ బిర్యానీ దొరికింది. పులిహోర తిందామని వచ్చినాము మేము, మటన్ బిర్యానీ దొరికింది మాకు అన్నారు వాళ్ళు. ఎట్టంటే చెప్పండి మాకు ఆనందానికి అవతలు. అసలు ఒక్క స్కిట్కి మీకు ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం, మా మేడంతో చెప్పి ఒక్క స్కిట్కి మాత్రం ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పారు సార్. మాట ఇచ్చారు. సరే ఇదే చేయండి మీరు, అక్కడ వేరేది వద్దు, ఇదే చేయండి, ఈ స్కిట్టే చేయండి, మేము ఒక్క స్కిట్కి మాత్రం ఛాన్స్ ఇప్పిస్తామన్నారు. సరే సార్ ఒక్క స్కిట్కి ఇప్పించాను చాలు అన్నాం. మాకు తెలుసు కదా మా టాలెంట్, మాకు కాన్ఫిడెన్స్ లేకపోతే మేము యాడికి పోము, ఒక్క స్కిట్ ఇప్పించండి అన్నాము. 20 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, రేపే షూటింగు, మీరు రావాల్సి ఉంటుంది ఇద్దరు అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. సరే మా వాడికి ఫోన్ చేశాను, ఇద్దరం వెళ్ళాము, ఒక్క స్కిట్ చేసాము. ఇంకోటి ఏదైనా ప్లాన్ చేసుకోగలరా ఇంకో గంటలో అన్నారు. సో దేవుడు అలా ఒక్క అవకాశం, ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఒకటే రోజు మాకు ఇచ్చింది అవకాశం ఒక స్కిట్టే. అంటే కొంతమంది ఆర్టిస్టులు అక్కడికి, మరి ఈటీవీ ప్రభాకర్ గారు, చాలా పెద్ద ఆర్టిస్టులు, రవళి వాళ్ళ చెల్లెలు గారు ఉన్నారు కదా, వాళ్ళు, తర్వాత అందరూ తలా ఒక్కొక్క ఎపిసోడ్ చేశారు. మేము ఆ రోజు 2 ఎపిసోడ్లు చేసాం. ఇది ఒక రికార్డ్ అయితే, ఈ 2 ఎపిసోడ్లు అయిన తర్వాత మేము అందరం అక్కడ లేడీ ఆర్టిస్టులు చూస్తా ఉన్నాం. మేము ఇద్దరమే పోయి చేసి వచ్చాం. చేసి వచ్చేటప్పటికి మనం కూడా లేడీ ఆర్టిస్ట్ని పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం ఇద్దరం. అనుకున్న తర్వాత ఎటసేనా అంటే నీరజాన్ని పిలిపిద్దాం రా అన్నాడు. నీరజాన్ని పిలిపిస్తే ఆ పిల్లకి అప్పుడు పెద్దగా రాదు, వాళ్ళ పెదనాయనతో చేసుకుంటూ వస్తుంది కానీ రాదు. మాతోటి స్టేజ్ షోలు చేస్తా వస్తుంది. ఆ పిల్లకి ధైర్యం చెప్పి లాక్కొచ్చాము మేము. నీకెందుకు, నువ్వు ఏదైనా మాట్లాడు, మేమిద్దరం ఉన్నాం కదా అటు ఇటు, మేము వేసుకుంటాం సెటైర్లు అన్న ధైర్యంతో పిలిపించాం. తర్వాత మేడంతో, ఆమె ఎలా చేస్తో తెలియదు కదా మాకు అనింది మేడం, డైరెక్టర్ గారు చునియా అని, నాగార్జున సినిమాలకి అన్నిటికీ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తుందని. ఆమెతో ఆమె మనకి జీ తెలుగు కామెడీ క్లబ్లో 2010వ సంవత్సరంలో చేయించింది. ఆమె చెప్పినప్పుడు చెప్పాం, ఆమె ఎట్ట చేస్తో తెలియదు కదా, ఒకసారి చూస్తాం కదా అనింది. మేమిద్దరం ఒకటే మాట చెప్పాం మేడంకి, మేమిద్దరం మా ఇద్దరిని ఇప్పుడు మీరు చూశారు కదా, మేమిద్దరం ఎంతో, ఆ పిల్ల కూడా అంతే మేడం, ఒక్క మాట చెప్తున్నాం, ఇంకా మీరు వేరే ఆలోచించుకోవాలి అనగానే ఆడిషన్ లేదు, ఏమి లేదు, డైరెక్ట్ ఎంట్రీ తీసుకొచ్చామన్నాడు అంతే. నెక్స్ట్ టైం చెప్పింది 100 రూపాయల కట్ట, ఫస్ట్ టైం మేము చూడటం, 100 రూపాయల కట్ట చేతిలో పెట్టింది, ఒక్క స్కిట్ చేసింది మేము అప్పుడు. అటు పెట్టింది, తీసుకున్నాము. ముగ్గురు వచ్చిన తర్వాత అదే జరుగుతూ వస్తుంది, నెలకు 2 ఎపిసోడ్లను చేస్తా వస్తున్నాము. సడన్గా ఏం జరిగిందంటే, ఇది ఒక గొప్ప సన్నివేశం, మళ్ళీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక మలుపు. జబర్దస్త్లో కూడా లేదు అది. ఇప్పుడు నేను చెప్పేది మీరు కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా కనుక్కోండి, ఎన్ని షోలు చేస్తున్నారు కూడా, అన్ని షోల్లో కూడా అన్ని షోల కంటే హిట్ ఇది. మేము జీవితంలో మర్చిపోలేము. హర్ష గారు అయితే వచ్చి బ్లెస్సింగ్ చేసేసిపోయారు. ఆ రోజు ఏం జరిగిందంటే,
కొంతమంది ఆర్టిస్టులు టీములతో చేస్తామన్న వాళ్ళు రాలా ఎగ్గొట్టేశారు. 6 ఎపిసోడ్లు మొత్తం మేమే చేసాం ఒక రోజు. వావ్. ఇప్పుడు దాకా జబర్దస్త్లో కూడా చేయలే 6 ఎపిసోడ్లు. కనుక్కోండి మీరు. 500 ఎపిసోడ్లు, 600 ఎపిసోడ్లు, 700 ఎపిసోడ్లు చేశాను కదా, ఒకే రోజు 6 ఎపిసోడ్లు చేసిన ఘనత మా నెల్లూరు వాళ్ళదే. అది నెల్లూరు సీను గారికే సాధ్యం. అది నెల్లూరు సీను గారు కనబాగదు. నెల్లూరు సీను, నెల్లూరు సుబ్బు, నెల్లూరు నీరజ, ఈ ముగ్గురు ఒక టీం. ఈ ముగ్గురు కలిసి ఉంటే అది దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తాం. అది చూసే మా జూనియర్ మేడం సోగ్గాడి పిల్లం సినిమా వచ్చింది చూసారా? సోగ్గాడి పిల్లం సినిమా ట్రైలర్ ఇచ్చింది మాకు, 1 minute 20 seconds. దాన్ని ఇచ్చి సాయంత్రం నాగార్జున గారి ఆడియో ఫంక్షన్లో ఇది చేయాలి మీరని చెప్తే 1 నిమిషం 20 సెకండ్లు 1 నిమిషం 20 సెకండ్ల ట్రైలర్ మాకు ఇస్తే మా సుబ్బుగడు అక్కడికక్కడ కూర్చొని 1 గంట 2 గంటల్లో రాసేసాడు. చెప్పే కదా వాడికి పవర్ ఉంది, మంచి పవర్, చేతి పవర్. రాసేస్తాడు అంతే, చెప్తే చాలు రాసేస్తాడు. మా నాన్న దగ్గర చూశాను. మా నాన్న తర్వాత నాకు తెలిసి వీడి దగ్గరే చూశాను. రాసేసి ఆ స్కిట్ చేసేసాం. సాయంత్రం నాగార్జున ముందుగా చేసాం. నాగార్జున, అఖిల్ గారు, అమలా గారు అందరూ కూర్చున్నారు అక్కడ. అది యూట్యూబ్ లో కూడా ఉంది. సోగ్గాడే చిన్న ఆయన కామెడీ స్కిట్ అని కొడితే యూట్యూబ్ లో వస్తుంది. మాకు చరిత్రలో ఇంకా అంతకంటే ఏం కావాలి సార్? నిలిచిపోద్ది అది. నాకు వేసిన డ్రెస్ కూడా నాగార్జునదే. అక్కడే తిరిగిందంటే నేను చిన్న నాగార్జున అంటే స్పెట్స్ పెట్టుకుంటా. అది ఈడు మా వాడు పెద్ద నాగార్జున గెటప్ అనమాట. వాడికి లైవ్స్ పాజామా ఆయన కరెక్ట్ గా సెట్ అయిపోయింది. పొడుగు దావుడు, నేను పొట్టి అయిపోయా. ఏం చేస్తారు, అక్కడికక్కడ మిషన్ తెప్పించారు పాపం. టైలరింగ్ మిషన్ తెప్పించి కట్ చేయించి దాంట్లో చూస్తే అర్థం అవుద్ది. గీరలు చొక్కా అది వేసుకొని ఆయన అద్దాలు పెట్టుకొని నేను అక్కడికక్కడ కట్ చేసి తయారు చేసి వేయించారు నాకు. ఆయన పండింది. నాగార్జున గారు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు మాకు స్టేజ్ పైన అటు వచ్చేసిన తర్వాత. అంతకంటే ఏం కావాలి మనకి? అసలు అంత దూరం పోతామా, అంత దూరం చేస్తామా అనుకున్నాం. ఈ విధంగా స్టార్టింగ్ ఫస్ట్ మనము 2010లో మా అడుగు పడింది టీవీలో. ఎట్లా? జీ తెలుగులో కామెడీ క్లబ్. అప్పట్లోనే మాకు 2 యాంకర్లు తెలుసా మీకు? ఇప్పుడు జబర్దస్త్ ఎంతమంది యాంకర్లు చెప్పండి? మీరు చెప్పండి. మీరు చెప్పండి, చూస్తుంటారు జబర్దస్త్ లో యాంకర్ ఎంతమంది? ఎవరు ఉంటారు? 4. 4 ఉండరు, ఒకరే ఉంటారు. జబర్దస్త్లో అయినా ఒకరే, జెమినీ టీవీలో అయినా, జోలకట్టలో అయినా ఒకరే. కానీ ఫస్ట్ లో స్టార్ట్ చేసిన షో మా షోనే. 2010వ సంవత్సరంలో జీ తెలుగులో కామెడీ క్లబ్ అనే ప్రోగ్రాము, ఫస్ట్ ప్రోగ్రాము, జబర్దస్త్ కంటే ముందు వచ్చిన ప్రోగ్రాము. అందులో ప్రదీప్ గారు, సౌమ్య గారు యాంకర్స్, 2 యాంకర్స్. లైవ్ మ్యూజిక్. మళ్ళీ ఇప్పుడు వచ్చిన షోలో దేంట్లో కూడా లైవ్ మ్యూజిక్ లేదు. మాది లైవ్ మ్యూజిక్, లైవ్ యాంకర్స్ 2, జడ్జెస్ 2 అప్పట్లోనే. అట్లా చేసుకున్నాం మనం. అక్కడి నుంచి కూడా వాళ్ళు మర్చిపోకుండా కూడా తర్వాత వెంటనే ఈటీవీలో జబర్దస్త్ వచ్చింది. ఈ ఈటీవీ ప్లస్లో హంగామా షో వచ్చింది, దాంట్లో చేసాం. తర్వాత జెమినీ టీవీలో జోలకట్టగా వచ్చింది, దాంట్లో చేసాం. తర్వాత వచ్చేసి ఇంకా న్యూస్ ఛానల్స్ కొన్నిట్లో దాంట్లో చేసాం. తర్వాత కొన్ని మూవీస్ చేసాం. మద్రాస్ బస్ స్టాండ్ మూవీ అని ఇట్లా రకరకాలుగా చేస్తున్నాం. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంతవరకు అలా అది. తర్వాత రీసెంట్గా ఆర్పి గారితో జీ తెలుగు టీవీలో అదిరింది అనే ప్రోగ్రామ్ చేసాం. ఇది ఎలాగంటే, మేము ఈ షోలు అయిపోయిన తర్వాత క్యాటరింగ్ చేస్తూ ఉన్నాం ఒక రోజు. అప్పుడు ఆర్పి గారు సడన్గా ఫోన్ చేశారు నాకు. అక్కడ మా నీరజకు కూడా ఫోన్ చేశారు అక్కడ. అంటే అప్పుడు షోలు ఏం చేయడం లేదు మేము. నాకు ఇక్కడ ఫోన్ చేశారు. ఆ పిల్లకి ఫోన్ చేసినాక నాకు తెలియదు. నేను ఎవరో తెలుసు ఆర్పి అని అన్నాడు. నాకు స్టన్ అయిపోయా ఫస్ట్. తర్వాత మాట్లాడిన చెప్పండి సార్ అని అంటే, విధంగా అదిరింది షో చేస్తున్నారు సార్ వాళ్ళు, నీ బాగుంటుంది, నువ్వు మాట్లాడే తీరు నెల్లూరు స్లాంగ్ మీది, నాతో చేస్తావా అని అడిగారు. ఎందుకు చేయను సార్, కాలేదు సార్, ఇప్పుడు నేనేం షోలు చేయడం లేదు ప్రస్తుతం అన్న. తర్వాత పిలిపించి ఒక 10-12 ఎపిసోడ్లు చేసాం నేను ఆయన కలిసి. దాంట్లో మా చెల్లి కూడా వచ్చింది, నీరజ. అంటే నీరజ అక్కడ పిలిచాడు, అందరం కలిసి చేసాము. ఆ షో కూడా ఒక 10-15 ఎపిసోడ్ లాగా చేసాము. తర్వాత అది కూడా ఆపేశారు షో. అయితే జబర్దస్త్లో నుంచి మిమ్మల్ని తీసేశారు అని మేము విన్నాం, ఇది నిజమేనా? తీసేసారు. మేమేమన్నా టీం చేసాము తీసేసేదానికి? సార్ నేను అక్కడ ఫస్ట్లో నుంచి చెప్పా కదా, కామెడీ క్లబ్లో కానీ, హంగామాలో కానీ, జెమినీ టీవీలో జోలకట్టగా కానీ ఏ షో చేసినా కూడా అన్నీ మా సొంత టీంలే. A to Z నెల్లూరు బ్రదర్స్ అని ఉంటుంది అంతే.
ఒక దాంట్లో మాత్రము ఈటీవీ ప్లస్లో ఏంటంటే ఒక లేడీ పేరు కావాలన్నారు. అందువల్ల ఏంటంటే లాఫింగ్ బ్రదర్స్ నెల్లూరు నీరజ అని పెట్టాం. కారణం ఏంటంటే అక్కడ 3 పేర్లు పెట్టడానికి లేదు, 2 పేర్లు కావాలన్నారు. నెల్లూరు సీను నెల్లూరు నీరజ అని పెడితే మా వాడిని తక్కువ చేసినట్టు అవుద్ది. నా మైండ్లో మొదటి నుంచి ఏంటంటే ఎవరు ఎట్లా ఉన్నా సరే మేమిద్దరం సమానంగా ఉండాలన్నదే నా కోరిక. అక్కడ 2 పేర్లు కావాలన్నారు. లేడీ నేము జెంట్స్ నేమ్ కావాలన్నారు. అప్పుడు నేను ఆలోచించుకొని ఇద్దరం ఆలోచించుకొని చెప్పాం, ఒరే నా పేరు పెట్టి నీ పేరు పెట్టకపోయినా నాకు బాధే, నీ పేరు పెట్టి నా పేరు పెట్టకపోయినా నాకు బాధే, వద్దు లేడీ పేరు పెట్టాలన్నారు కదా, సరే నెల్లూరు నీరజాన్ని కింద పెడదాము, పైన లాఫింగ్ బ్రదర్స్ అని పెడదాం అని చెప్పేసి అట్లా పెట్టాం. లాఫింగ్ బ్రదర్స్ నెల్లూరు నీరజ అదొక్క షోలోనే అలా ఉంటుంది. మిగతా అన్ని షోల్లో కూడా చూసుకోండి మీరు, జెమినీ టీవీలో చూసుకున్నా నెల్లూరు బ్రదర్స్ అనే పిలుస్తారు, జీ తెలుగు కామెడీ క్లబ్లో చూసినా నెల్లూరు బ్రదర్స్ అనే పిలుస్తారు. ఇప్పటికి కూడా కొంతమంది మీరు నెల్లూరు నీరజ టీం కదా అంటారు నన్ను. నేను సరదాగా నవ్వుకుంటా అంతే. సూపర్. అంటే మనం వాళ్ళ మనసులో వాళ్ళ అభిప్రాయం ఉన్నప్పుడు మనం వాళ్ళని చెడగొట్టకూడదు. కానీ దీనికి కారణం అయితే ఇది, నాకు వాడంటే అంత ఇష్టం, వాడిని వేరు చేసి నేను పేరు పెట్టుకుంటే నాకు ఇష్టం ఉండదనే ఉద్దేశంతో ఆ రోజు ఆ పేరు పెట్టాం. ఓకే, ఇప్పుడు నెల్లూరు సీను ఏం చేస్తున్నారు? ఏమో సార్, ప్రస్తుతం షూటింగ్లు ఉంటే పోయి చేసేస్తున్నాను, ఇంకా సినిమాలు చేసేస్తున్నాను. నేను మద్రాస్ బస్ స్టాండ్ అని మూవీ ఒకటి వచ్చింది, తర్వాత ఇంకా 2-3 మూవీస్ చేస్తున్నాను. వార్డ్ నెంబర్ 54 అని ఒకటి, అది కూడా రేపు నెలగాని రిలీజ్ ఉంది. బిగ్ బాస్ అమర్దీప్ గారితో ఒక మూవీ చేశాను మన గుంటూరులో పోయి వచ్చి, కాకినాడ గుంటూరు, అక్కడ సుమతి శతకం సినిమా పేరు. ఇటీవల కాలంలో నవ్వుకొని మనం చాలా లేట్ అయిపోయాం. ఎందుకంటే కొన్ని సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం సినిమా చిత్రం నుంచి, తర్వాత కామెడీ సినిమాలు ఏమి లేవు పెద్దగా. ఈ సంవత్సరం వచ్చిన సినిమాలన్నీ కూడా బాగున్నాయి. కానీ అదే కోవలో ఈ బిగ్ బాస్ అమర్దీప్ గారి సుమతి శతకం కూడా బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బిగ్ బాస్ అమర్దీప్ గారికి నేను మామగారి క్యారెక్టర్ వేసాను. మా నీరజ కూడా చేసింది, దాంట్లో చక్కగా చేసింది. చూడండి, అది కూడా చూసి బాగా హ్యాపీగా మీరందరూ మీ బ్లెస్సింగ్స్ కావాలి, మాకు ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. సో మీరు ఇప్పుడు ఏదో బిజినెస్ చేస్తున్నారు కదండి, ఆ బిజినెస్ ఏంటది? ఇదే క్యాటరింగ్, ఈవెంట్స్. షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్తాను, లేదంటే ఇంకా ఇక్కడ మనకి మ్యారేజెస్, రిసెప్షన్స్ అన్నీ ఉంటాయి కదా, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, తర్వాత మీటింగ్స్, అవన్నీ వాటిలో ఏంటంటే మనం పార్టిసిపేట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయడం. మనకి మొదటి నుంచి తెలిసింది ఎంటర్టైన్మెంట్. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటున్నారు కదా, ఓన్లీ ఒక గవర్నమెంట్ కే మీరు వర్క్ చేస్తారా? అదేం లేదు సార్, మీరు భలే వాళ్ళు వేస్తాను. మీరు ఇక్కడ కూర్చోబెట్టి నా పర్సనల్ అర్థం అని చెప్పేసి మళ్ళీ ఒక గవర్నమెంట్ ఒక పార్టీ అంటారు. నువ్వు నన్ను ఉండనిస్తామే, నేను నెల్లూరులో బతుకుతున్నా. అవన్నీ ఏమి లేదు, మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా మేమే చేయాలా. మేము గవర్నమెంట్ కళాకారులు, మాకు రంగు పోయొద్దు, మాకు రంగు వద్దు. ఎవరు అన్నం పెడితే ఒక ముద్ద ఆ పూట వాడే దేవుడు మాకు. అర్థమైందా సార్? ఈ పూట ఆయన అన్నం పెట్టాడు, ఆయనే దేవుడు. మాకెందుకు రంగు? మాకందరూ కావాలి. ఎవరిని మేము దూషించం, ఎవరు వచ్చినా అందరికీ మేము సపోర్ట్ చేస్తాం. మీకు ఆర్పి గారికి ఏదో గొడవ అని విన్నాను. నమస్కారం. ఎవరు చెప్పేస్తాము నీకు? నాకు ఆర్పి గారు అంటే చాలా ఇష్టం, అభిమానం, భక్తి కూడా. అదే నాకు మళ్ళీ ఆయనకి తెలుసు ఆ సంగతి. నేను ఇందాకే చెప్పాను మీకు, సార్కి నేను తెలియదు, మామూలుగా వాస్తవానికి నేను తెలియదు. నాకు ఆయన తెలుసు, ఇది స్కిట్లలో చేసేది తెలుసు నాకు. కానీ ఆ సార్ అంతటి సారే నాకు ఫోన్ చేసి, సీను నేను ఆర్పీని ఫోన్ చేస్తున్నాను అనగానే నాకు కొద్దిగా స్టన్ అయ్యాను. ఒక రోజు ఈవెంట్లో ఉన్నప్పుడు, నేను ఇలా విధంగా షో చేస్తున్నాను వస్తావా అంటే, ఇంకా పరమాన్నం దొరికినట్టు కదా అటువంటి మహానుభావులతో. మనం ఎక్కువ ఎపిసోడ్ చేయాలి, వాళ్ళు జబర్దస్త్లో 100 ఎపిసోడ్ చేశారు కదా, అట్లా టైం మనల్ని పిలిచినప్పుడు మనం పోకపోతే మనకి గర్వం ఉందని అనుకోరా? వస్తాను సార్, తప్పకుండా చేస్తాను. పిలిపించిన దానికి ఒక 15 ఎపిసోడ్ దాకా చేయించాడు నా చేత, మంచి పేరు వచ్చింది. తర్వాత ఆ షో ఆపేశారు. ఇంకా తర్వాత నాగబాబు గారిది తర్వాత ఇంకా ఆపేసాము. కానీ ఇప్పటికీ కూడా కలుస్తుంటాడు సార్, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, ఏం నెల్లూరు విషయాలు ఏదైనా అడుగుతుంటాడు, మాట్లాడుకుంటుంటాం. సో మీ మేడం గారు కూడా మంచి క్లోజ్ నాకు. మేడం గారు కూడా బాగా పలకరిస్తారు, నెల్లూరు వచ్చినప్పుడు పిలుస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను. ఇబ్బంది లేదు సార్, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, పార్టీ వేరు. మనకు పార్టీతో వద్దు, ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండు. అంతవరకు అయితే నేను సార్కి సపోర్ట్ చేస్తాను, ఫ్రెండ్లీ వరకు.
సార్ ఇంక వేరే విషయాలు కూడా అడుగుతుంటాడు నన్ను అప్పుడు, సార్ నన్ను దాంట్లో లాగబాకండి, నాకు అది సంబంధం లేదు, నా పర్సనల్గా మీరు ఏమైనా అడగనే చెప్తాను, నా పర్సనల్గా మీరు ఎంతవరకు చేయమన్నా కూడా చేస్తాను, ఈ పార్టీలు అనేది నేను దగ్గర రానిచ్చుకోను సార్ నేను అని చెప్తా. నెల్లూరు సీను గారు, సో మీకు ఫ్యామిలీ సపోర్ట్ బాగుందా మీకు? ఏం ఏం ప్రశ్న అడిగారు సార్ మీరు? అసలు నేను ఇంత చిరునవ్వుతో ఉన్నానంటే కారణం నా ఫ్యామిలీ. మా అమ్మ కానీ మా నాన్న కానీ అందరు నాకు సపోర్టు, మా తమ్ముళ్ళు కానీ అందరూ కూడా, 2 తమ్ముళ్ళు, మా అమ్మ నాయన, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఉన్నారు, 2 తమ్ముళ్ళు కూడా వాళ్ళు కూడా కళాకారులుగా చేశారు ఇంతకుముందు. చిన్నప్పుడు నాతో కూడా తీసుకుపోయి నాకు స్కిట్లు వేయించా. మా తమ్ముడు చేత అయితే FM రేడియోలో జాబ్ చేస్తుంటాడు, వాడి చేత ఈటీవీ ప్లస్లో హంగామా చేస్తున్నప్పుడు ఒక 10 ఎపిసోడ్లు కూడా చేయించే వాడి చేత. వాడు కూడా మంచి ఆర్టిస్టే. ఇది ఇట్లా పోతే ముందు మెయిన్ మీరు అడిగారు చూసారా, ఇది మంచి పాయింట్ ఇది. ఎందుకంటే మనం ఈరోజు ఈ విధంగా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ షూటింగ్లని ఇక్కడ షూటింగ్లని తిరుగుతూ ఉంటాం. ఇంట్లో కానీ మనకు సపోర్ట్ లేకపోతే మనం ఎన్ని చేసినా వ్యర్థమే. కాబట్టి నా ఇంట్లో నా భార్య ముందు మెయిన్, నా భార్య తర్వాత నా బిడ్డ. నేను లేకపోతే వాళ్ళ అమ్మని నాలాగా చూసుకుంటుంది, అంత బాగా చూసుకుంటుంది. ఇంకా నా భార్య గురించి చెప్పబల్లా. అట్లాంటి పిల్లం దొరకడం నా పూర్వజన్మ సుకృతం. ఒకరా ఇద్దరా? ఏందో స్వామి నువ్వు ఇంట్లో తగదా పెడతాడు, నువ్వు ఒకరే అమ్మా, ఒకరేనమ్మా, ఇద్దరేం లేదు. వాళ్ళు ఈయన ఇంటర్వ్యూ పిలిచి ఏదేదో చెప్తున్నాడు, ఒక్కరితోనే ఎగలేకత వస్తుంటే ఇంకిద్దరు ముగ్గురు ఆడేగతారు సార్ ఈ రోజుల్లో వచ్చే డబ్బులకి. అయినా ఏం ప్రశ్నలు అని అంటే మనకి మన ఆడియన్స్ చాలా మంది చెప్పారు ఏమని, ఒకరా ఇద్దరా ముగ్గురా అని. అందుకని ఒకసారి అడిగి తెలుసుకుందాం అని చెప్పి అడిగి. అయ్యా అట్లాంటి ఏం లేదు నాయన, ఒకరే. నేను ఏకపత్ని వృత్తుంది, ఒకరే. దానికి ఛాన్స్ ఇచ్చేది లేదు ఎప్పటికైనా, అంతే. ఈ జన్మకి ఒకరితో సరిపెట్టుకుంటాం, వచ్చే జన్మలో ఏదైనా ఉంటే మీరు చెప్పిన ఏదైనా ఉంటే ట్రై చేద్దాం. సో నెల్లూరు సీన్ గారు, సో మీరు కమెడియన్ గా రాకముందు మీరు కమెడియన్ గా రాణిస్తాను అని చెప్పి అనుకున్నారా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు ఇది లేదు, నేను మా నాన్న వెనుకెట్తో పోయేవాడిని అంతే. కానీ నాటకాలు వేస్తా చూసి చెప్పా కదా, సుబ్బు నేను కలిసి చేసామని, అక్కడ పడింది నాకు, మరి మనము నవ్వించగలము జనాన్ని, మనం ఉండే ఫీల్ తోటి. అసలు ఇక్కడ పైన హెయిర్ పెట్టుకుందాం అనుకున్నా నేను, తెలుసా? ఈరోజు ప్లాంటేషన్ వచ్చింది కదా, పెట్టుకుందాం అనుకున్నా. ప్లాంటేషన్? అదే హెయిర్ ప్లాంటేషన్. ఏం ప్లాంటేషన్? వేరే ప్లాంటేషన్ కాదు, హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుందాం అనుకున్నా కూడా. మా షోలో జెమినీ టీవీలో యాంకర్ గారు శ్రీముఖి గారు, వద్దు సీను నువ్వు ఎట్లాగే బాగుంటావు, అక్కడ చూస్తే నువ్వు నవ్వు వస్తావు, నేను చూస్తే చేయించుకోబాకని చెప్పారు, ఒక సలహా కూడా ఇచ్చారు. అందుకని ఒక ఆర్టిస్ట్ చెప్పినప్పుడు వాళ్ళలో మన గురించి బాగా మంచి ఫీల్తోనే కదా చెప్తారు, లేకపోతే వాళ్ళకి ఏం అవసరం. అందుకని అప్పుడే ఐడియా వచ్చింది నాకు, ఏదన్నా సినిమాలో చేయాలనుకుంటే విగ్గు పెట్టుకుంటాం, చేస్తాం అంతే కదా. తర్వాత సోమన్ బాబు గడ్డప్ చేయాలని అన్నారు, ఇందాక చెప్పా కదా మీకు, విగ్గు పెట్టుకొని చేశాను నేను. ఆ పూట అయిపోయి సోమన్ బాబు గడ్డప్ చేసాము, ఏది కావాలంటే అది చేస్తాం కదా విగ్గు ఉంటే. వానికి అది అర్థం కాదు, కానీ ఇలాగా ఒరిజినల్గా వెళ్తే నవ్వుతారు. ఆ స్కిట్స్ లో ఒరిజినాలిటీగా ఉంటాను కాబట్టి అది ఎంచుకున్నాను నేను. అంటే జూనియర్ బ్రహ్మానందం లాగా అనుకున్నారు. అంత గొప్పగా మహానుభావుడితో మనం పోల్చుకోలేము. జనాన్ని నవ్వించగలం, ముందుకు తీసుకెళ్తే ఇంకా నవ్వించగలం, మన సాయశక్తిలా ప్రయత్నిస్తాం. ఇంకా సినిమా వాళ్ళు అవకాశాలు ఇస్తే. అంటే ఏ ముందుకు తీసుకెళ్ళమంటారు? సినిమాలో నటించే అవకాశం 10 కల్పిస్తే 10 మందిని కాదు, 100 మందిని కాదు, 1000 మందిని కానీ నవ్విస్తాం. ఆ మహానుభావుడితో పోల్చుకోవడం మన వల్ల కాదు. ఎందుకంటే మనం ఎంతో, మన తాగత ఎంతో మనకు తెలుసు, అది జనాలు చెప్పాలి. ఓకే. సో మీరు ఇవన్నీతో పాటు మిమిక్రీ కూడా చేస్తారని విన్నాను నేను, నిజమేనంటారా? అంటే కొంతకాలం ముందు మిమిక్రీ చేస్తున్నాను, కొద్దిగా ఈ మధ్య ట్రాక్ మీద సాంగ్స్ కూడా పాడుతున్నాను. అంటే ఇప్పుడు కొద్దిగా ట్రెండ్ మారిపోయింది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలంటున్నారు జనాలు, డబ్బులు తక్కువ ఇస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలంటున్నారు. అందువల్ల ఏంటంటే అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. కాసేపు ఒక 10 నిమిషాలు పాటలు, 10 నిమిషాలు మిమిక్రీ, 10 నిమిషాలు మ్యాజిక్ షో అన్ని చేస్తా ఉన్నాం కాబట్టి చేయాల్సి వస్తుంది. నెల్లూరు సీన్ గారు, ఇప్పుడు మీరు మిమిక్రీ కూడా చేస్తారని విన్నాను, ఒకసారి మా ఆడియన్స్ కోసం ఒకసారి ఏదైనా మిమిక్రీ చేయండి. ఒక 2 వాయిస్లు వినిపిస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ లో అయితే కొంతమంది వాయిస్లు వచ్చేటి, ఇప్పుడు కొంత సింగింగ్ చేస్తా, తర్వాత మ్యాజిక్ చేస్తా, అందువల్ల కొన్ని వాయిస్లు పోయినాయి. అయితే కొన్ని అయితే వస్తాయి, వాటిలో ఒక 2 వినిపిస్తాను. ఎల్వి శ్రీరామ్ గారు తెలుసా మీకు? బాగా సరదాగా నవ్విస్తుంటాడు, ఏదన్నా డైలాగ్ చెప్తుంటే ఒత్తి మాట్లాడుతుంటాడు ఆయన.
చాలా బాగుంది ఈ సినిమా నుంచి బాగా పాపులర్, మంచి రైటర్ ఆయన, చాలా పాపులర్. దాంట్లో ఆయన ఒక డైలాగ్ చెప్తారు, ఎద్దవరేలు స్టేషన్ వస్తే స్థలం మున్సిపాలిటీ ఎద్దులాగా పుచ్చిక్కమని ఆగిపోద్ది. 50 పెట్లు కలిపి ఒక్క టెన్షన్ పెట్టుకుంటే సరిపోద్ది కదా, ఒక్కొక్కటి పెట్టుకోకపోతే ఏ లాభం ఇట్లా చెప్తాడు. బాగుంది. ఇంకొకటి చిన్న తీసుకుంటే, ఒక చిన్న జోక్గా తీసుకుంటే, పాత వాళ్ళు తీసుకుంటే మనం కృష్ణ గారు గుమ్మడి గారు. కృష్ణ గారు వచ్చేసి కొడుకుగా ఉన్నారు, గుమ్మడి గారు వాళ్ళ తండ్రిగా ఉన్నారు అనుకుందాం మనం. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎట్లుంటుంది చిన్న జోక్గా చెప్పుకుంటే, అంటే మనం ఈవెంట్స్లో చెప్తుంటాం అనమాట. ముందుగా కృష్ణ గారికి గుమ్మడి గారు అంటున్నారు కృష్ణ గారితో, నేనే బాబు కృష్ణి నీకు మంచి సంబంధం చూశాను, నేనే మంచి సంబంధం చూశాను బాబు, అమ్మాయి గుణవతి రూపవతి శీలవతి, నాయనే శీలవతి బాబు అనగానే కృష్ణ గారు సమాధానం ఇస్తున్నారు గుమ్మడి గారితో, నాన్నగారు నేను కూడా ఒక అమ్మాయిని మనసారా ప్రేమించాను, ఆ అమ్మాయి కూడా గుణవతి రూపవతి గర్భవతి కూడా అంటే ఆయన గుణవతి రూపవతి చెప్పాడు, ఈయన గుణవతి రూపవతి గర్భవతి కూడా, అంటే స్పెషల్ ఆఫర్ బంపర్ ఆఫర్ అట్లాగా ఉన్నాయి. షియాజీ షిండే గురించి కూడా చెప్పుకోవచ్చు మనం. నిన్న పడించి నా దేవుడే కనిపిస్తే చల్లగా చేస్తాంట్రా షియాజీ షిండే చెప్తాడు. అట్లాగా ఉన్నాయి కొన్ని వాయిస్లు, అన్నీ రావు కదా మనకి. ఒక ఆర్టిస్ట్కి కొన్ని మాత్రమే వస్తాయి, అవి మనం చేసుకుంటూ వస్తా ఉన్నాం. మీరు మంచి మల్టీ టాలెంటెడ్ అండి, అర్థమవుతుంది చాలా క్లియర్ గా. అందుకే ప్రేక్షకులు కూడా బాగా అలరించారు. కామెడీ న్యూస్ కూడా చెప్తాం మేము సరదాగా. మీరు మామూలుగా టీవీలో వార్తలు చదువుతారు కదా, మేము వార్తలు చదువుతాం. మీరు మామూలుగా టీవీలో వార్తలు చదువుతారు కదా, మేము కూడా చదువుతాం. వింటారు ఒకసారి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కళ్ళు లేని కాంతారావు. ప్రముఖ హాస్య నటుడు శ్రీ ఆలీ గోలీ సోడ తగ్గుతుండగా గోలీ గొంతులో విరుక్కుని పోయింది. ప్రముఖ మధ్యల విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తాను డోలు వాయిస్తుండగా 2 చేతులు డోల్లో విరుక్కుని పోయాయి. వెంటనే అతన్ని పశువుల ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు 2 చేతులు నరికి తన ఒళ్ళో పెట్టారు. తాను ఇంకెప్పుడు కూడా వహవా తాజు టీ తాగనని డోలు వాయించనని ఇట్లాగే తెలియజేశారు. అంతేకాకుండా రేపు ఉదయం మా టీవీ కార్యక్రమంలో ప్రసారం అయ్యే వివరాలు. రేపు ఉదయం 7 గంటలకి చెప్పుతో కొడత ధారావాహిక కార్యక్రమం 68,139వ భాగం ప్రసారం అవుతుంది. 1 సంవత్సరం పాటు సెలవు తీసుకుంటున్నాం, బతుకుంటే వచ్చే సంవత్సరం కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. బాగుందండి, బాగుంది, సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ ఇంకా కామెడీ న్యూస్ జాయిన్ చేస్తూ ఉంటాము. అంటే పరిస్థితిని బట్టి కామెడీ సాంగ్స్, పారడీ సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ పరంగా ఏం చేయాలో, జనాన్ని ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలో చేస్తూ ఉంటాం. సో నెల్లూరు సీన్ గారు, జబర్దస్త్లోకి మీరు ఎలా వెళ్ళారు? రికమెండేషన్తో వెళ్ళారా? రికమెండేషన్తో వెళ్ళలేదు, కానీ మేము అసలు ఫస్ట్ జబర్దస్త్ షోకి వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే అంతకుముందు వచ్చిన షో కామెడీ క్లబ్ మేము చేసాం. చేసిన తర్వాత చాలామంది కొంతకాలంగా అడుగుతా ఉన్నారు మమ్మల్ని, మీరేం జబర్దస్త్లో కనబడటం లేదే, మీరు జబర్దస్త్కి వెళ్ళకూడదా అని అడుగుతూ ఉన్నారు. మేము కూడా కొంతకాలం చూసి వెళ్దామా అని చెప్పేసి అనుకున్నాం ఇద్దరం, నేను సుబ్బు అనుకునేసి. అప్పుడు మా డైరెక్టర్ గారికి ఫోన్ చేశాం. డైరెక్టర్ గారు ఒకప్పుడు మాతో అనింది ధర్మరాజు, కామెడీ క్లబ్ వీడియోస్ చూసి మీ సీడీలు నెల్లూరు వాళ్ళవి నాగబాబు గారు తిప్పించుకొని మరీ చూస్తున్నారు అని చెప్పింది మాకు డైరెక్టర్ గారు. అది దృష్టిలో పెట్టుకొని మా డైరెక్టర్ గారితో మాట్లాడుకొని ఇక్కడ నేను వాడు అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఎట్టో సంపాదించుకున్నాం, పొలిటీషియన్ గాను ఎట్టో సంపాదించుకొని నాగబాబు గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇద్దరం బయలుదేరాం. ట్రైన్లో టికెట్కి, రిజర్వేషన్ టికెట్కి అప్పుడు సెట్ కాలేదు, దొరకలేదు మనకి. బాత్రూమ్ పక్కనే కొంతమంది చెప్తారు కదా, మేము గులిబులు అనుకుంటాం కదా. ఆ రోజు ఏంటంటే మాకు డబ్బులు ఉండింది కానీ టికెట్ దొరకల, రిజర్వేషన్. బాత్రూమ్ పక్కన కూర్చొని ఇద్దరం లేదా ఇది న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, న్యూస్ పేపర్లు వేసుకొని కొనుక్కొనేసి పోయాం. ప్రయాణం చేసి వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి రాత్రి 12 ఆల్రెడీ షాట్లో ఉన్నాడు నాగబాబు సార్. రాత్రి 11:30, 12కి అయిపోయింది ఎపిసోడ్. అప్పటిదాకా బయట కూర్చొని ఉన్నాం ఆ స్టూడియో బయట. తర్వాత నాగబాబు గారు బయటకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత, సో మీరు నెల్లూరులో కదా అని చెప్పి పలకరించాడు ఆయన. హ్యాపీ మనం ఫస్ట్ ముందు ఆ మాట అనగానే చాలా రామాలని గుర్తుపెట్టుకున్నాడు ఆయన. గుర్తుపెట్టుకొని చెప్పాడంటే అని చెప్పింది కదా మా డైరెక్టర్ గారు, మీ వీడియోస్ అన్నీ తెప్పించుకొని చూస్తున్నాడు సార్ అని. ఆ విధంగా మమ్మల్ని ఐడెంటిఫై చేశాడు. తర్వాత క్యార్విన్లోకి వెళ్ళాం. ఎదురుగా క్యార్విన్ ఉంటుంది అన్నమాట, షూటింగ్ అయితే పెద్ద నాగబాబు గారికి కానీ రోజా గారికి కానీ అక్కడ క్యార్విన్ ఉంటుంది. ఆ క్యార్విన్లోకి తీసుకుపోయి డైరెక్టర్కి ఫోన్ చేసి డైరెక్టర్ గారిని క్యార్విన్లోకి పిలిపించాడు. పిలిపించి అతనితో చెప్పాడు. అప్పుడు
ఇప్పుడు ఉండే డైరెక్టర్ ఇద్దరు ఉన్నారు డైరెక్టర్లు అప్పుడు. వాళ్ళతో చెప్పాడు, వీళ్ళు నెల్లూరు వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళకి ఏదన్నా చేయండి మీరు అని చెప్పాడు. ఇంకా అంతకంటే ఏం చెప్తారు? అంత నాగబాబు గారు డైరెక్టర్లను పిలిపించి మా గురించి చెప్పి అంత రేంజ్ మాదే. మేమనుకుంటాం అంత రేంజ్ ఏం కాదు మాది. ఆయన మా కోసం క్యారవెన్లోకి వచ్చి మా ఆల్బమ్ చూసి డైరెక్టర్ గారిని పిలిపించి వీళ్ళు నెల్లూరు వాళ్ళు బాగా చేస్తారు, వీళ్ళకి ఏదైనా చేయండి అని చెప్పాడంటే అంతకు మించి ఏం కావాలా? అదే టీం తర్వాత వచ్చేది రాకపోయి తర్వాత సంగతి పక్కన పెట్టండి. అంతటి మహానుభావుడు ఆ మాట చెప్పడంతో మాకు సంతోషం వేసింది చాలా. సరే అని చెప్పి వెయిట్ చేసాం. తర్వాత ఆర్టిస్ట్గా ఛాన్స్ వచ్చింది మనకు. షేకింగ్ శేషు దాంట్లో ఆర్టిస్ట్గా చేసాం. ఫస్ట్ టీంతో చేయాలనుకున్నాం మేము, వెళ్ళింది దానికోసమే. అది రాలా. షేకింగ్ శేషు తోటి చేసాం ఇద్దరం. సరే అని చెప్పేసి కొంతకాలం చూసాం, ఒక 4-5 ఎపిసోడ్లు రాలా. తర్వాత చంటి గారితో చేసాం. తర్వాత కిల్ బిల్ విశ్వ బిగ్ బాస్లో చేశారు కదా విశ్వ గారు, విశ్వ గారితో కూడా 15-20 ఎపిసోడ్లు చేసాం. ఇట్లా అందరితో చేసుకుంటూనే వచ్చాం. రోహిణి గారితో చేశా. ఎంతవరకు టీం వస్తుంది అనుకుంటే రాలా. ఇంకా అది మన దురదృష్టము, ఎందువల్ల రాలేదు అయితే మనం ఏం చెప్పలేము. ఆ ఒక్క జబర్దస్త్లో మాత్రం మాకు టీం లేకుండా ఇద్దరం పర్ఫార్మెన్స్ అయితే చేసాం. ఇద్దరం సుమారుగా ఒక 25-30 ఎపిసోడ్లు చేసాము. తర్వాత మా చెల్లెల్ని నీరజాని నన్ను అందరిని పిలిచారు ఫస్ట్ జబర్దస్త్లో, మళ్ళీ చేదురాని మీ టీంతో చేదురాని పిలిచారు. సరే అని చెప్పేసి అందరం వెళ్ళాం. నేను వాళ్ళు సుబ్బు నీరజ అక్కడే ఉన్నారు హైదరాబాద్, నేను కూడా వెళ్ళాను. కానీ స్కిట్లు చేసి చూపించాం వాళ్ళకి. అది ఎందువల్ల కొంతమందిని తీసేసి కొంతమందిని పెట్టి ఒక టీం చేసి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అది ఒక 5-6 ఎపిసోడ్లు దాకా చేశారు. ఆ తర్వాత జబర్దస్త్ మాకు అంతవరకే రుణం అనుకున్నాం, అంతే ఆగిపోయాం. ఇప్పుడు కొత్తగా ఏదైనా షో వస్తే మమ్మల్ని ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాము. మా వంతు కృషి చేసి హ్యాపీగా అందరినీ ఇంతకుముందు ఎలా నవ్వించామో అంతకు మించి అని చెప్పలేము. ఇంతకుముందు ఎలా నవ్వించామో అలాగే మిమ్మల్ని అందరినీ సంతోషంగా నవ్విస్తూ ఉంటాం మాకు అవకాశం ఇస్తే. శ్రీను గారు, మీ స్కిట్లో ఆర్టిస్టులు అందరితో బాండింగ్ ఎలా ఉండేది? ఆర్టిస్టులు అందరితో కంటే నాకు బాండింగ్ ఎక్కువగా సుబ్బుతో నీరజతోనే. మిగతా ఆర్టిస్టులు అందరూ నాకు అంతగా పెద్దగా ఉండదు, వాళ్ళిద్దరితోటే ఎక్కువ బాండింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు దాకా మేము కలిసి ఎంత సంతోషంగా చేసామో లైఫ్ లాంగ్ అదే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటాను నేను. అది అంతేగాని నాకు తర్వాత సినిమాలో లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. జనార్దన్ శివలంకి గారని నెల్లూరు మద్రాస్ బస్ స్టాండ్ అనే మూవీ తీశాడు. ఆ మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను బాగా కోఆపరేట్ చేసి ఎంకరేజ్ చేశారు. ఆ పేరు కూడా నిలబెట్టుకున్నాను నేను. తర్వాత మళ్ళీ గారని వార్డ్ నెంబర్ 54 అనే సినిమాకి అవకాశం కల్పించారు. అతను నా చిన్నాటి స్నేహితుడు. నేను చెప్పా కదా సుబ్బు నేను యాక్ట్ చేసామని, ఒక చెస్ ఉండొచ్చు అని. ఆ నాటికలో వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ మళ్ళీ అని అతను ప్రొడ్యూసర్గా వార్డ్ నెంబర్ 54 అని ఒక సినిమా మూవీ చేశాడు. దాంట్లో కూడా నేను హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ వేసాను దాంట్లో. చెప్పా కదా, ఇది లేకపోతే ఇబ్బంది, విగ్గు పెట్టుకుంటాం కదా, అంతే కదా. హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ వేసాము. సో ఇప్పుడు విగ్గు పెట్టుకుని చేసాము అంతే. దాన్ని చూడదు, రేపు తొందరలో వస్తుంది, రేపు నెలలో, అప్పుడు చూద్దరు మీరు. అతనితో ఫ్రెండ్గా చేశాను. తర్వాత చాలామంది అవకాశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోకపోయినా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నాకు సినిమాలు చెప్పిన వాళ్ళకి కానీ, నాకు సీరియల్స్ చెప్పిన వాళ్ళకి కానీ, అల్లరి అనే సీరియల్ చేశాను. అంటే రెగ్యులర్గా మనం చేయలేదు కాబట్టి అన్నీ గుర్తుండవు, అప్పుడప్పుడు చేస్తూ వస్తున్నాం కాబట్టి. అందుకే గుర్తు లేకపోయినా నాకు సీరియల్స్ చెప్పిన వాళ్ళకి కానీ, నాకు సినిమాలు చెప్పిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అన్నదండలు నాకు ఇట్లాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీను గారు. థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ గురించి అండ్ మీరు చేసిన ప్రాజెక్టుల గురించి వీటన్నిటి గురించి మాతో వచ్చి స్పెండ్ చేసినందుకు మా స్టూడియో నుంచి మీకు ఎప్పుడూ ఆశీస్సులు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.